పూలే తర్వాత అనేక విషయాలను అవమానపడినటువంటి పరిస్థితిలో తన అంటే మిత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని పెళ్లికి పోయి అక్కడ ఆయనకి జరిగినటువంటి అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నా సంఘానికి నా జాతికి నేను ఎందుకు చేయకూడదని ఒక పట్టుదలతో ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చే దిశగా మరి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో మరి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఈ 4-5 దశాబ్దాల కింద పూలే అంటే తెలియనటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే భజన చేసే పరిస్థితి ఇలా పాలక పార్టీలు కూడా తీసుకున్నాయంటే పూలేకున్నటువంటి శక్తి, పూలేకున్నటువంటి వాడుకున్నటువంటి బలం ఏందన్నది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే మరి మనకు ఒక ఒక స్టేజ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పూలే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తూ పూలే నాకు గురువు అని చెప్పుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.